అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. శ్రీమద్ భగవద్గీత బాలల మహాయజ్ఞం 251వ ఎపిసోడ్కి శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. మనం పోయిన వారం సద్గురు శ్రీ తలపల మునిరత్న గారి ప్రథమ వార్షిక ఆరాధనగా సెలవు ప్రకటించాల్సి వచ్చింది. అట్లాగే వచ్చే వారం కూడా అచల మహాసభలు అంటే తిరుపతిలో జ్ఞాన మహాయజ్ఞం ముగింపు మహాసభలు అని చెప్పొచ్చు. 3 సంవత్సరాలుగా జరిగినటువంటి శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞం విజయవంతమైనటువంటి సందర్భంలో తిరుపతిలో ముచ్చటగా 3వ అచల మహాసభలు ముగింపు మహాసభలు పెడుతున్న సందర్భంగా అక్కడ నేను ఖచ్చితంగా అందులో పాల్గొనవలసిన అవసరం ఉన్నందున వచ్చే వారం కూడా మరి బాలల మహాయజ్ఞ సెలవు. ఆ తర్వాత నిరంతరం కొనసాగుతుంది, జీవనది స్రవంతిగా కొనసాగుతుంది. ఈ యొక్క 251వ ఎపిసోడ్లో మనం జ్ఞాన విజ్ఞాన యోగం 7వ అధ్యాయంలో 10వ శ్లోకాన్ని తెలుసుకునే దానికి ముందుగా విద్యార్థులు మనం ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, మన పేరుడు సజ్ఞలక్ష్మి గురువు గారు. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ సప్తమోధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. శ్రీ భగవానువాచ శ్లోకం నంబర్ 9. పుణ్యో గతః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తేజశ్చాస్మి తపస్విషు. జై గురుదేవా. నెక్స్ట్. నమస్కారం గురువు గారు, నా పేరు సౌమ్య శ్రీలక్ష్మి. గురువు గారు, శ్రీ భగవానువాచ శ్లోక నంబర్ 9. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. జై గురుదేవా. నెక్స్ట్. నమస్కారం గురుగారు, నా పేరు నిత్య హరిప్రియ. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. రైట్, వెరీ గుడ్. హేమానిక సహస్ర. నమస్కారం గురుగారు, వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషంషు. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజస్యాస్మి తపస్విషు. మళ్ళీ చెప్పండి. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజస్యాస్మి తపస్విషు. కాదమ్మా, విభావసౌ జీవనం సర్వభూతేషు తపస్యాస్మి తపస్విషు. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పింది హేమానిక సహస్రనా? ఎస్ గురుగారు. వెరీ గుడ్. అంతకు ముందు చెప్పింది నిత్య హరిప్రియ. ఎస్ గురుగారు. మీ ఇద్దరు ఒకేలాగా ఉన్నారు, నేను ఎవరైనా గుర్తుపట్టలేకున్నాను. ఓకే, ఒక చోట ఉన్నాం మేము. సంతోషం. ఫస్ట్ చెప్పింది నిత్య హరిప్రియ, మళ్ళీ చెప్పింది హేమానిక సహస్ర. ఎస్ గురుగారు. వెరీ గుడ్. నేను మీ దర్శన భాగ్యం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నాను. విజయవాడ వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా మిమ్మల్ని చూసే ప్రయత్నం చేస్తాను.
సరే గురుగారు. ఓకే రైట్, థ్యాంక్ యూ. 1 2 3 4 5 మంది నలుగురు అయింది. నెక్స్ట్ 5. నమస్కారం గురువు గారు, నా పేరు గౌతమి సాయి ప్రియ. గురువు గారు, శ్రీ భగవాను వాచ శ్లోక నంబర్ 9. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. నెక్స్ట్. నమస్కారం గురువు గారు, నా పేరు దివ్యశ్రీ. గురువు గారు, శ్రీ భగవాను వాచ శ్లోకం నంబర్ 9. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజస్సాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపస్యాస్మి తపస్విషు. జై గురుదేవా. నెక్స్ట్. నమస్కారం గురువు గారు, నా పేరు భాగ్యశ్రీ. శ్రీ భగవాను వాచ నంబర్ 9. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. జై గురుదేవ్. నెక్స్ట్. ఇంకెవరు? ఇంకెవరు ఉన్నారా? సత్యపూర్ణ ప్లీజ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ సప్తమోధ్యాయః జ్ఞానవిజ్ఞానయోగః. శ్లోక నంబర్ 9. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. నైస్, థ్యాంక్ యూ. ఎనీబడి ఫ్రమ్ బెంగళూరు? ఓకే, థ్యాంక్ యూ సత్యపూర్ణ. స్టార్టింగ్ టు టిల్ డేట్ యువర్ జర్నీ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇంకా ఇప్పుడు నెక్స్ట్ దేవయామినినా? ఎస్ గురువు గారు. ప్లీజ్ రిమైనింగ్ ప్లీజ్ సౌండ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ సప్తమోధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. శ్రీ భగవానువాచ శ్లోకం నెంబర్ 9. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. ఓకే, నెక్స్ట్. ఇంకా ఎవరైనా బ్లూటూత్ ఆన్ చేసుకున్నారా? రీసౌండ్ వస్తుంది నాకు. చూడండి, ఎవరైనా బ్లూటూత్ ఆన్ చేసి ఉంటే ఆపేయండి. అది చూడు, నాకు రీసౌండ్ వస్తుంది. బ్లూటూత్ ఉంటే ఆపేయండి. ఇప్పుడు నా వాయిస్ క్లియర్ ఉంది కదా అందరికి? నాయన మళ్ళీ రీసౌండ్ వస్తుందిరా ఢిల్లీ. హలో, ఆపేసినా? ఇప్పుడు క్లియర్. నాకు రీసౌండ్ నాకే వస్తుంది. ఇప్పుడు సరిపోయిందమ్మా. ఓకే ఓకే, ఇప్పుడు క్లియర్ ఉంది కదమ్మా? నైస్. సరే దేవయామిని మీరు మ్యూట్ అవ్వండి. ఒకసారి చూద్దాం. గౌతమి గౌతమి మీరు అన్మ్యూట్ అయ్యి మాట్లాడండి. ఇప్పుడు క్లియర్ ఉందా? దేవయామిని గాన ఆన్ అయితే వాళ్ళ ఇంట్లో, మీ ఇంట్లో ఏదో దేవయామిని మీ ఇంట్లో ఏదో బ్లూటూత్ ఆన్ లో ఉండేట్టుగా ఉంది, ఏదో సమస్య ఉంది. మీరు ఆన్ అయితే నా సౌండ్ నాకే వినిపిస్తుంది. ఇప్పుడు క్లియర్ ఉంది చూడండి. ఇప్పుడు దేవయామిని మీరు కుదరదమ్మా. నా ఇంట్లో లాగిన్ అవుతాను గురువు గారు. సార్ అమ్మా, వేరే దాని నుంచి లాగిన్ అవుతాను సార్. ఓకేనండి, ఓకేనండి, వేరే దానికి లాగిన్ అవ్వండి. నెక్స్ట్ ఇప్పుడు
ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి ముఖ్యమైనటువంటి సమాచారం ఇస్తాం చూడండి. హేమానిక సహస్ర, నిత్య హరిప్రియ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడండి. అమ్మా చెప్పండి గురుగారు. చెప్పండి ఇప్పుడు గురుగారు. ఇది మొత్తం 6 అధ్యాయాలు పూర్తి చేసుకుని 7వ అధ్యాయంలో ఉన్నాం. ఓకే గురుగారు. మొదటి అధ్యాయం 47 శ్లోకాలు, 2వ అధ్యాయం 72 శ్లోకాలు, 3వ అధ్యాయం 43 శ్లోకాలు, 4వ అధ్యాయం 42 శ్లోకాలు, 5వ అధ్యాయం 29 శ్లోకాలు, 6వ అధ్యాయం 47 శ్లోకాలు. ఈ షట్కం పూర్తయి అంటే 280 శ్లోకాలు 251 రోజులుగా పూర్తయినాయి. ఓకే గురుగారు. ఓకే, నెక్స్ట్ దీనికి ముందు 12, 15 అధ్యాయాలు పూర్తయి ఉన్నాయి. ఓకే ఈ జర్నీలో 12వ అధ్యాయంతో ఇప్పుడు మనకు 8వ పార్టిసిపెంట్ సత్యపూర్ణ స్టార్టింగ్ టు టిల్ డేట్. ఓకే గురుగారు. సత్యపూర్ణ వాళ్ళ తల్లిదండ్రులు ప్రారంభించినటువంటి ఈ మహోజ్వలమైనటువంటి శ్రీమద్ భగవద్గీత బాలల మహాయజ్ఞం ఇంకా సత్యపూర్ణ అట్లే ఉన్నారు. ఆమె చిట్ట చివరి శ్లోకం దాకా ఉండమని ప్రార్థన. మధ్యలో మనం ఎంతో మంది మనం రావచ్చు, మనం పోవచ్చు. భగవద్గీత జ్ఞానం శాశ్వతం తల్లి. ఆ భగవద్గీత జ్ఞానం శాశ్వతంలో మనం మధ్యలో ఎంతమంది వచ్చినప్పటికీ, ఎంత ఉన్నప్పటికీ నేను మధ్యలో వచ్చినా నేను ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా. తప్పకుండా. కారణం ఏంటంటే భగవద్గీతలో ఇప్పుడు 280 పూర్తయి ఇక్కడ దగ్గర దగ్గర 300 శ్లోకాలు దాటేశాం. ఓకే గురుగారు. అయినప్పటికీ మనం ఏ రోజు జాయిన్ అయినప్పటికీ మనం నేర్చుకునే ఒకే శ్లోకంలో భగవద్గీత సారాంశం అంతా ఉంటుంది. కనుక ఎవరు ముందు ఎవరు వెనకాల అనేది లేదు. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క బాలల మహాయజ్ఞంలో పాల్గొనడం వల్ల వాళ్ళకి, చిన్న పిల్లలకి శ్లోకం చూడకుండా తడబాటు లేకుండా చెప్పడం ఖచ్చితంగా వస్తుంది. అది ప్రయోజనం నెంబర్ 1. నెక్స్ట్, లైఫ్ లో వాళ్ళు జీవన విధానం కొనసాగిస్తూ ఉండేటప్పుడు వాళ్ళకే జీవితంలో దీన్ని ఆచరించేటువంటి అవకాశాలు 100% ఉంటాయి. ఊరికే పోదు. మనం మొక్క పెడితే అది ఇప్పుడు పండిస్తుందా అంటే మనం చెప్పలేము, కానీ అది పెద్ద పండిస్తుంది. ఖచ్చితంగా ఎవరో ఒకరు కోసుకొని తింటారు కదా. అవునవును. ఆ విధంగా పిల్లల్లో మనం ఈ రోజు నాటుతున్నటువంటి భగవద్గీత జ్ఞాన బీజం అనేది ఖచ్చితంగా వాళ్ళకు పుష్పించి ఫలితం ఇచ్చేటప్పుడు వాళ్ళు అక్షరాల అద్భుతమైనటువంటి నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం నిద్రపోయేంత వరకు సంతోషంగా జీవించే రోజు కోసమే ఈ యొక్క బీజం. దీనివల్ల ఫస్ట్ ప్రయోజనం వచ్చి ఇప్పుడు బాలలకి శ్లోకం వచ్చేస్తుందమ్మా నోటికి. ఇది బీజం ఎందుకు అనంటే భవిష్యత్తులో వాళ్ళ జీవితం సఫలం కావడానికి, ఫలితం పొందడానికి ఇప్పుడు బీజం. అదే 10వ శ్లోకం, 7వ అధ్యాయం 10వ శ్లోకం అదే అన్నమాట. బీజము అంటే అర్థం ఏంటి అంటే కనిపిస్తున్న సృష్టికి కారణం అని అర్థం. కానీ మీకు ఈరోజు మీరు జాయిన్ అయిన తర్వాతనే చెప్పుకుంటాను నేను, ఇది బీజంగా తెలుస్తుంది కానీ బీజం ఖచ్చితంగా వృక్షం అవుతుందమ్మా. ఇప్పుడు తెలీదు, ఫ్యూచర్ లో బాగుంటుందంట. అయితే బీజం వృక్షం అవుతుంది, వృక్షం నుంచి మళ్ళీ బీజం వస్తుంది. అవును. ఈ పిల్లలకు భగవద్గీత నేర్పడం ఇప్పుడే బీజరహితం కాదు, బీజరహితమే భగవద్గీతలో చెప్పేది. ఆ బీజరహితం అనేది ఇప్పుడు మిమ్మల్ని పరిచయం చేసినటువంటి రాజ్ కుమార్ గారికి తెలుసు. అవును అవును. అది వారికి తెలుసు, వాళ్ళ శ్రీమతికి కూడా తెలుసు. అవును గురుగారు. అది పిల్లలకి ఇప్పుడే తెలియాలంటే కష్టం. మనమేం ప్రహ్లాదుడు అంతటి ప్రజ్ఞ కలిగిన వాళ్ళం కాదు. కాబట్టి భవిష్యత్తులో చిన్న పిల్లలకి ఖచ్చితంగా దాని ఫలితం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఆడుతూ పాడుతూ ఆట వస్తువులతోనే భగవద్గీత నేర్పించే ప్రయత్నం ఇదండి. అవును అవును గురుగారు. ఓకే, ఈరోజు ఇప్పుడు ఎవరు నిత్య హరిప్రియ నేర్చుకుంటారా, హేమానిక సహస్ర, వీళ్ళిద్దరు ఎవరు నేర్చుకుంటారు? ఇద్దరు నేర్చుకుంటారు, ఎందుకంటే పక్కనే ఉన్నారు గురుగారు. కానీ ఒకరే రెస్పాండ్ అవ్వాలి అంటే నేర్పేటప్పుడు. అలాగే అలాగే. నిత్య ముందుగా నిత్య హరిప్రియ గురుగారు. కమాన్. శ్రీ భగవాను వాచ బీజం మాం బీజం మాం
సర్వభూతానాం సర్వభూతానాం బీజం మాం సర్వభూతానాం బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ విద్ధి పార్థ సనాతనం సనాతనం విద్ధి పార్థ సనాతనం విద్ధి పార్థ సనాతనం బీజం మాం సర్వభూతానాం బీజం మాం మాం సర్వభూతానాం బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం విద్ధి పార్థ సనాతనం బుద్ధిః బుద్ధిః బుద్ధిమతాం బుద్ధిమతాం బుద్ధిః బుద్ధిమతాం బుద్ధిః బుద్ధిమతాం అస్మి 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 బుద్ధిః బుద్ధిమతామస్మి బుద్ధిః బుద్ధిమతాం అస్మి తేజః తేజః తేజస్సు తేజస్సు తేజః తేజస్వినాం తేజః తేజస్వినాం అహం అహం తేజః తేజస్వినామహం తేజస్ తేజః తేజః తేజస్వినామహం తేజస్వినామహం నైస్ బీజం మాం బీజం మాం సర్వభూతానాం సర్వభూతానాం కలిపి చెప్పండి బీజం మాం సర్వభూతానాం బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం విద్ధి పార్థ సనాతనం బుద్ధిః బుద్ధిమతామస్మి బుద్ధిః బుద్ధిమతామస్మి తేజః తేజస్వినామహం తేజః తేజస్వినా అహం కాబట్టి వెరీ గుడ్ నైస్ థ్యాంక్ యూ నాన్న. నెక్స్ట్ హేమనిక. చెప్పండి గురుగారు. వెరీ గుడ్ కమాన్. బీజం మాం బీజం మాం సర్వభూతానాం సర్వభూతానాం బీజం మాం సర్వభూతానాం బీజం సర్వభూతానాం మాం. బీజం మాం సర్వభూతానాం బీజం సర్వమా బీజం మాం సర్వభూతానాం వెరీ గుడ్. విద్ధి పార్థ సనాతనం విద్ధి పాత్ర సనానం వార్ధనం విద్ధి పార్థ విద్ధి పార్థ సనాతనం సనాతనం విద్ధి పార్థ సనాతనం విద్ధి పాత్ర సనాతనం విద్ధి పార్థ విద్ధి పార్థ సనాతనం సనాతనం బుద్ధిః బుద్ధిః బుద్ధిమతామస్మి బుద్ధిమతాస్మి బుద్ధిః బుద్ధిమతామస్మి బుద్ధిః బుద్ధిమతాస్మి తేజః తేజః తేజస్వినామహం తేజస్వినామహం తేజః తేజస్వినామహం తేజః తేజస్వినామనం నాహనం తేజః తేజస్వినామహం తేజః తేజస్వినాహం తేజస్వినాం అహం తేజస్వినామహం. వెరీ గుడ్. తర్వాత నేర్చుకోండి. నైస్ ఓకే థ్యాంక్ యూ గురుగారు. హేమానిక నిత్య ఓవర్. నెక్స్ట్ సౌమ్య. సౌమ్య శ్రీలక్ష్మి. ఓకే ఈ ఎక్కువగా సరేనమ్మా. కానీ బీజం మాం బీజం మాం సర్వభూతానాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం విద్ధి పార్థ సనాతనం బుద్ధిః బుద్ధిః బుద్ధిమతామస్మి బుద్ధిమతామస్మి బుద్ధిర్బుద్ధిమతామస్మి బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం
తేజై తేజస్వినామహం. తేజః తేజః తేజస్వినామహం. తేజస్వినామహం. కలిపితే తేజస్వినామహం. తేజస్వినామహం. అంతే అంతే, రైట్ రైట్. నెక్స్ట్ ఒకసారి సత్యపూర్ణ దగ్గరికి పోయిస్తాం. సత్యపూర్ణ, ఎస్ సార్. థ్యాంక్ యూ. కమాన్. బీజం మాం సర్వభూతానాం బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. విద్ధి పార్థ సనాతనం. బుద్ధిర్బుద్ధిమతామస్మి. బుద్ధిర్బుద్ధిమతామస్మి. తేజస్వినామహం. తేజస్వినామహం. వెరీ నైస్. కమాన్, మీనింగ్ ನೋಡ್ತೀರಾ? ಎಸ್ ಸರ್. థ్యాంక్ యూ. ಹೇ ಅರ್ಜುನ, ನಾನು ಸಂಪೂರ್ಣ ಪ್ರಾಣಿಗಳ ಸನಾತನವಾದ ಬೀಜವು ಎಂದು ನೀನು ತಿಳಿ. ನಾನು ಬುದ್ಧಿವಂತರ ಬುದ್ಧಿಯು ಮತ್ತು ತೇಜಸ್ವಿಗಳ ತೇಜಸ್ಸು ಆಗಿದ್ದೇನೆ. నైస్. ఈ తేజస్సు నంబర్ 1 బీజము సర్వభూతానం, ನಂಬರ್ 2 ಬುದ್ಧಿ, ನಂಬರ್ 3 ತೇಜಸ್ಸು. ಈ ಮೂರು ನಾನುಗಳು ಯಾವುದಂದ್ರೆ ಸೆಕೆಂಡ್ ಪರ್ಸನ್, ಫಸ್ಟ್ ಪರ್ಸನ್, ಸೆಕೆಂಡ್ ಪರ್ಸನ್, ಥರ್ಡ್ ಪರ್ಸನ್. సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ లో తెలియబడుతుందమ్మా. ఫస్ట్ పర్సన్ ఈజ్ దేర్ ఈజ్ నో యాక్టివిటీ. Yes. In first person activity is, second and third persons is activity. Come on, in English. Oh Arjun, know that I am the eternal seed of all beings. I am the intellect of the intelligent and the splendor of the glorious. Okay, right. Thank you. నెక్స్ట్ ఇప్పుడు ఎట్లా మన పర్వాలేదు దేవయామని, ఇప్పుడు ఓకేనా గురుగారు? ఇప్పుడు క్లియర్ కదా? రీసౌండ్ రాలేదు నాకు. ఓకే గురుగారు. ఇక్కడ మనం మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 7లో 7 చెప్పండి. 7 మత్త శ్లోకమా గురుగారు? 7. శ్రీ భగవానువాచ మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అక్కడ మనకు క్లారిటీ ఏంటంటే మత్తః అంటే ఆ ఫస్ట్ పర్సన్ కంటే ఇతరమైంది లేదు. అందులో మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ. బంగారు వచ్చి ఏ నగలో మాత్రం బంగారుని చెప్పగలం చెప్పండి? అన్ని నగల్లోనూ బంగారు ఉంటుంది కదా. అట్లా అంతటా ఉండేటువంటి పరిపూర్ణం ఫలానా అని నిర్ణయించి చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే చెప్పేదే అందులో లేదు. బంగారు ఎప్పుడైనా వచ్చి నేను బంగారు ఎవరికైనా చెప్తాదా? లేదు. తన్మాత్ర రహితమైనటువంటి అచల పరిపూర్ణం కూడా ఎవరితో నేనున్నానని చెప్పదు. ఎందుకంటే చెప్పేదానికి అందులో తన్మాత్ర లేదు. అంటే తన్మాత్ర అంటే గుర్తిరిగేటటువంటి, ఏమంటారు, సబ్జెక్టా ఆబ్జెక్టా? గుర్తిరిగేది చెప్పండి. ఆబ్జెక్ట్. దేవయామినిలో గాఢ నిద్రలో గుర్తిరిగేది ఉందా? లేదు గురువు. అది తన్మాత్ర రహితం. అంటే తన్మాత్ర రహితము అంటే గాఢ నిద్రలో దేవయామినిలో ఉండేది దేవయామినిగా తెలియదు కదా. కానీ ఉందా లేదా? ఉంది. అది తన్మాత్ర రహితం. ఇప్పుడు చెప్పండి, అది నీకంటే వేరుగా ఉందా? లేదు గురుగారు. మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవ. దాన్ని అర్థం చేసుకునే శక్తి దేవయామినికి ఉండదు, పూజారి వెంకటేశానికి ఉండదు. అందుకని అర్థం చేసుకోవాలంటే దేని ద్వారా అర్థం చేసుకోవాలమ్మా? దేవయామినితోనే అర్థం చేసుకోవాలన్నా వేరే ఏదైనా వస్తుందా? దేవయామినితోనే అర్థం చేసుకోవాలి. దానికోసం స్టార్ట్ చేశాడు నన్ను సాంఖ్యం.
దేవయామినితో అర్థం చేసుకోవాలంటే ఏం చేశాడు? రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోహో ప్రణవ సర్వవేదేషు శబ్దహక్కే పౌరుషం ఋషు. రుచిలో రుచిగా, వెలుగులో వెలుతురుగా, ఓంకారంలో సర్వవేదాల్లో ఓంకారంగా, ఆకాశంలో శబ్దంగా తెలియబడేది అది కాదు, మొదటిది కాదు, మొదటిదిగా భ్రమించబడుతున్నారు. అది ఇప్పుడే చెప్పేస్తాం మీకు. అది కూడా ఇది వడ్డాణము, ఇది కమ్మలో, ఇది ముక్కు పుల్ల, ఇది రింగు, ఇది మరి బొట్టు బిళ్ళ అంటున్నారు కదా. ఈ పేర్లన్నీ బంగారుకు ఉన్నాయా? లేదు గురుగారు. ఎందుకు పేర్లు వాడబడింది? వ్యవహారార్థం. కానీ అన్నిట్లో బంగారు ఉంది, అది గుర్తిరుగుతున్నాననేటువంటి ఇది దానికి లేదు. కానీ మనం పెట్టుకుంటాం ఈ పేర్లంతా. అదే విధంగా వ్యవహారార్థం చెప్పేటివి ఏది అది కాదు, కానీ అందులో తెలియబడేదంతా అదే అయి ఉంది. దాన్ని నేను తెలుసుకున్నానని చెప్పకూడదు. అలా చెప్పకుండా జీవనం కొనసాగించాలంటే, అది అలవాటు అవ్వాలంటే, ఏదేది అదిగా తలంచబడుతుందో దాన్ని మొదలుపెట్టారు. దీన్ని విభూతులు అంటారు. ఇది 10వ అధ్యాయంలో ఇంకా విస్తారంగా చెప్తారమ్మా దీన్ని. ఓకే గురుగారు. నీటిలో రుచిగాను, వెలుతురులో అంటే వెలుతురులో వెలుతురుగా అంటే ఏంటంటే అదే ఇప్పుడు చెప్తున్నాడు. వెలుతురులో వెలుతురు అంటే ఇప్పుడు ఇక్కడ చెప్తాడని. బుద్ధిలో బుద్ధి అంటే 2 బుద్ధులు ఉన్నాయా చెప్పండి? లేదు గురుగారు. ఇప్పుడు అది మొదలు పెడతాడు ఇక్కడ. అక్కడి నుంచి చెప్పుకుంటూ ఎంతవరకు వచ్చారు? పంచభూతాలు, దాని వాసనలు, తన్మాత్రలు చెప్పారమ్మా 8, 9లో. 10లో ఏం చెప్తున్నాడంటే బీజం అంటున్నాడు. చెప్పండి, బీజము వృక్షము వేరు వేరే ఒకటేనా చెప్పండి? ఒకటే అంటే ఒకటే, వేరువేరుగా తెలియబడుతుంది అంతే. ఒకటే. ఇప్పుడు దేవి బీజం, దేవయామిని వృక్షం. కానీ దేవి వాళ్ళమ్మ చేత ఎలా తయారు చేయబడిందో దేవి చేత దేవయామిని అట్టేగా చేయబడింది. అంటే అంతా కూడా శూన్యం యొక్క సర్వమే కదా నాన్న. శూన్యము సెకండ్ పర్సన్ అమ్మా. ఓకే గురుగారు. తెలియబడతా ఉండే దేవయామిని థర్డ్ పర్సన్ అమ్మా. ఈ రెంటికి అతీతంగా ఉండే ఫస్ట్ పర్సనే అంతా ఉండేది. అది ఏమందు అదే నిజమైన నువ్వమ్మా, నిజమైన నేను, మొదటి నేనమ్మా. ఆ మొదటి నేనులో బీజం మాం సర్వభూతానం అన్నాడు కదా. అంటే 84 లక్షల జీవరాశులు ఒక అర్థం, పంచభూతాలని ఒక అర్థం. భూత పదం ఉందా? భూత పదాన్ని నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే నీకు సూచన అయిపోతుంది. ఇక్కడ ఇప్పుడు అయిపోతుంది. చెప్పండి గురు. భూతము మీన్స్ చెప్తాను. మా దెయ్యాలకి భూతాలకి భయపడద్దండి అంటూ ఉంటారు. దెయ్యాలకి భూతాలకి భయపడద్దండి అంటే దెయ్యాలు భూతాలు ఎక్కడున్నాయి చూపించండి. ఎప్పుడన్నా చూసినారా? లేదు గురుగారు. పదం ఉంది సర్వభూతానాం అంటే లేకనే ఉన్నట్లు తెలియబడేదే దేవయామిని. భూతం అంటే ఏదో కాదమ్మా, వస్తువు, నామరూప సహితంగా గుర్తిరుగుతున్న వస్తువు. రాసుకోండి, మర్చిపోతానండి మళ్ళీ, నేను కూడా చెప్పలేను. నామరూపాలతో గుర్తిరుగుతున్న ప్రతి వస్తువు భూతమే. నామరూపాలతో గుర్తిరుగుతున్న ప్రతి వస్తువు భూతం. నామరూపాలతో అని పెట్టాను కాబట్టి ఇప్పుడు నీ చేతిలో దేంతో రాస్తున్నావు? పెన్తో గురుగారు. అది భూతమే. మరి పెన్ను పంచభూతాలతోనే తయారైందే, భూతం కదా. దేవయామిని శరీరం పంచభూతాలతోనే కాబట్టి ఇది భూతమే కదా. నీ ప్రతిరూపమే పెన్ను. అంటే ఈ బీజం మామ్ అంటాడు చూడు, ఈ మామ్ అనేది రెండో నేను, సెకండ్ పర్సన్. మామ్ అనేది సెకండ్ పర్సన్ అని నేను ఎలా చెప్పాను అని మీ డౌట్. ఇప్పుడు మామ్ అంటే నన్ను అని అర్థం అమ్మా. ఓకే గురుగారు. నన్ను అంటే మొదటి నన్ను గురించి కదా మనకు భగవద్గీతలో నేర్చుకోవాల్సింది.
మరి నన్ను అంటే మీరు మొదటి నన్ను అని ఎలా గురువు గారు మీరు గుర్తెరిగినా మాకు చెప్తున్నారు అని మీరు అడగాలి. అడిగినారు అనుకోండి, ఉమ్, ఇప్పుడు మొదటి నేను, రెండవ నేను, మూడో నేను, మూడు నేనులు కల్పించి చెబుతున్నాను మీకు నేను. ఎస్ గురుగారు. అందులో 2 నేనులు డూప్లికేట్ అని, మొదటి నేను ఒరిజినల్ అని చెప్తున్నాను. ఉమ్, ఒరిజినల్ లో యాక్టివిటీ లేదని చెప్పాను. ఉమ్, యాక్టివిటీగా తెలిసేట్టుగా బీజము అన్నాడు కాబట్టి రెండో నేను అంటున్నాను. బీజము అంటే అది నామరూపమా కాదా? ఉమ్, బీజం అంటే విత్తు, ఉమ్, ఎస్ గురుగారు. విత్తనము అని అర్థం కదా. ఉమ్, విత్తనం నుంచి చెట్టు వస్తుంది, ఉమ్, చెట్టు నుంచి ఇత్తనమే వస్తుంది మళ్ళీ. అంతే అంతే. కాబట్టి దీంట్లో సనాతనము అంటే పరిపూర్ణం అని అర్థం, ఒక అర్థం. ఉమ్, లాస్ట్ లైన్ సనాతనం అని ఉంది, ఈ లైన్ లో లాస్ట్ లో సనాతనం ఉంది కదా నాన్న. ఉమ్, ఎస్ గురుగారు. సనాతనము మీన్స్ ఓమ్ని ఎటర్నల్, అంటే దాని ఏమంటామంటే ఎప్పటికీ 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 ఉండేటువంటి ఆనందంలో ఉమ్, చెట్టు విత్తనములుగా జనన మరణములుగా తెలియబడుతున్నటువంటి నేను డూప్లికేట్. ఈ డూప్లికేట్ ఒరిజినల్ గా భ్రమిస్తారు. ఉమ్, నేను నేను అని భ్రమిస్తారు చాలా మంది. నేను ఎవరో తెలుసుకోరు, ఉమ్, నేను తెలుసుకునే ప్రయత్నం చేయరు. నాకు తెలుసు నీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాడు వాడు. రమణ మహర్షి ఒకటే ఆన్సర్ చెప్పినాడు, ఏం బోధించలేదు రమణ మహర్షి. ఉమ్, నేను ఎవరు తెలుసుకొని మళ్ళీ రా నా దగ్గరికి అంటారు. ఉమ్, ఇప్పుడు విచారిద్దాం నేను ఎవరు అనేది. నేను అనేది విచారిస్తే ఎస్ గురుగారు. నేను దేవయామిని అంటావు అనుకో, ఉమ్, అది దేవయామిని అనేది నేను పరిమిత కాలానికి సంబంధించింది నాన్న. దేవయామినికి డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్, డేట్ ఆఫ్ ఎక్స్పైర్ ఉందా లేదా? ఉమ్, ఎస్ గురుగారు. మరి అది నేను ఎట్ అవుతుంది? నో, దట్ ఈస్ నాట్ ఐ, ఒరిజినల్ ఐ. ఉమ్, అంటే నేను అంటే అర్థం ఏంటంటే నిత్య సత్య శాశ్వతమైన నేనులో ఈ దేవయామిని లేనిదని తెలిసిన నేనే ఒరిజినల్ నేను. ఉమ్, ఒరిజినల్ నేను తెలిసిపోతే అందులో రెండోది ఉంటుందా? లేదు గురుగారు. లేకనే ఉన్నట్లుగా ఎవరెవరికి ఏ విధంగా తెలియబడుతుంది అనే దాన్ని ఇప్పుడు తెలియజేస్తున్నాను. సింపుల్ థింగ్. ఉమ్, పార్థ, పార్థ అనే దానికి ఇంత ముందు అర్థం చెప్పుంటాను, గుర్తుందా చూడు. ఇప్పుడు చెప్పాలా, మళ్ళీ చెప్తా. పార్థ అంటే ఏమ్మా, పృథ్వీ అంటే భూమినైనా, ఉమ్, పార్థ అంటే భూమి వికారముతో గుర్తిరుగుతున్నటువంటి ఓ దేవయామిని. ఎవరి పేరు ఎవరు పెట్టుకోవాలంత. ఉమ్, ఓకే గురుగారు. పార్థ అంటే అర్జున అనుకుంటారు చాలా మంది, ఉమ్, అది పై అర్థం. అది పార్థ అంటే భూమి వికారంతో గుర్తిరుగుతున్నటువంటి అబద్ధపు గుర్తు అయినటువంటి ఓ దేవయామిని. దేవయామిని అబద్ధపు గుర్తు. ఉమ్, అందులో ఉండే ఒరిజినల్ నేను వచ్చి గుర్తెరగదు. గుర్తెరగదని తెలుసుకున్నప్పుడు ఈ దేవయామిని అందులో మిగలదు. అది సూచన. మరి తెలియబడుతుంది కదా అంటే ఇటు తెలియబడుతుంది. ఎటు తెలియబడుతుంది? బీజం మాం సర్వభూతానాం. బా ఏం ఇంతవరకు చెప్తాను నేను ఈరోజు, ఇంతే చెప్పగలను, ఎందుకంటే ఎక్కువ చెప్పలేను అనుకుంటాను. విద్య అంటే తెలుసుకో నాన్న. విద్య అంటే ఏమని తెలుసుకోవాలి నువ్వు అంటే సర్వభూతాలకు బీజము రెండవ నేను అని తెలుసుకో. గురు సూచన దీనికే మనకు అవసరం. సర్వభూతాలకు బీజము రెండవ నేను అని తెలుసుకో. రెండవ నేనంటే అర్థం చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు నిద్రలో ఉంటారు కదమ్మా, మేలుకున్నది రెండవ నేనమ్మా, కలగనింది రెండో నేనేనమ్మా. మేలుకునింది రెండో నేను, కలగనేది రెండో నేనే. ఈ రెండు నేనులు ఎక్కడున్నాయంటే సుషుప్తిలో ఉన్నాయమ్మా. సుషుప్తి బీజం రాసుకోండి. బీజము అంటే సుషుప్తి రాసుకోండి. బీజం అంటే సుషుప్తి. సుషుప్తి. దానికి రెండు కొమ్మలు. బీజం అంటే విత్తనం. విత్తనం నుంచి రెండు కొమ్మలు. ఫస్ట్ రెండు కొమ్మలతో కదా స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఏ చెట్టు అయినా. ఆ రెండు కొమ్మలు ఏంటంటే ఒకటి స్వప్నము, ఒకటి జాగ్రత్త. బీజము అంటే సుషుప్తి, కొమ్మలు అంటే స్వప్నము, జాగ్రత్త. మీకు ఈ మూడు పదాలకి అర్థం వచ్చేసిందా? బాగా గమనించండి. బీజము అంటే నిద్రమ్మ,
ఉమ్, గాఢ నిద్ర కాదు. ఉమ్, ఓకే కళ గురుగారు. దేని నుంచి వస్తుందో ఆ నిద్ర, ఉమ్, మెలకువ దేని నుంచి వస్తుందో ఆ నిద్ర. ఉమ్, ఇప్పుడు నిద్రపోయిన తర్వాత కళ వస్తుంది. ఉమ్, కళలో కూడా మానసికంగా నీకు చాలా ఉద్వేగాలు ఉంటాయి. ఎస్ అది గురుగారు. గాఢ నిద్ర కాదు కదా, అవును. సుషుప్తిలో వస్తున్న కళ. ఉమ్, ఇప్పుడు ఈ మెలకు వచ్చింది ఆ సుషుప్తిలో నుండే కదా ఇప్పుడు మాట్లాడుతా ఉండేది కూడా. చెప్తాను. ఇప్పుడు మాట్లాడుతా ఉండే అవస్థ పేరు ఏం పేరమ్మా? జాగ్రత్త. వెరీ గుడ్. దీని తర్వాత ఏమొస్తుంది చెప్పు నాన్న, నీకు ప్రాక్టికల్ గా చెప్పు. దీని తర్వాత ఏమొస్తుంది? సుసుప్తి. సుషుప్తి కదా. ఉమ్, వెరీ నైస్. ఇది ప్రాక్టికల్ అంటే. ఇప్పుడు దీని తర్వాత సాయంత్రం నిద్రపోతావు నువ్వు. ఉమ్, దాని తర్వాత ఏమొస్తుంది చెప్పు. స్వప్నం. ఇప్పుడు చెప్పు స్వప్నం. ఇప్పుడు ఉమ్, నేను రాసిన మీరు చెప్పింది జాగ్రత్త, సుషుప్తి, స్వప్నం, అవునా? ఎస్ గురుగారు. ఇప్పుడు మధ్యలో ఉండే దాంట్లో నుంచే ఈ పక్క పక్క ఉండేది వస్తుంది ఎప్పుడైనా. ఎస్ గురుగారు. సరిపోయినా ఇప్పుడు నీకు? ఎస్ గురుగారు. సుషుప్తి బీజం. బీజానికి జాగ్రత్త కొమ్మ, స్వప్నం మరో కొమ్మ. ఇప్పుడు ఎన్ని మాట్లాడినప్పటికీ జాగ్రత్తలో గాని స్వప్నంలో గాని మాట్లాడతావు. ఈ మూడు కాకుండా నువ్వు మాట్లాడేదానికి ఏం ఉండదు. అదే పరిపూర్ణత, ఇంకేం లేదు. నువ్వు ఏమి ఇంకా దీనికంటే ఇంకేం లేదు. అయితే ఈ బీజము మాం సర్వభూతానాం విద్ధి, అన్ని భూతాల్లోనూ ఇంతేనని. విద్య అంటే తెలుసుకోని, ఇంకేం లేదమ్మా. విద్య అంటే తెలుసుకోనైనా అని అర్థం అమ్మా. దేవయామినికి మాత్రమే ఇది గుణమా? అన్ని భూతాలకు ఇదే రూలా? అన్ని భూతాలకి ఇదే. దట్ ఈస్ మీన్ సర్వభూతానం. సర్వభూతానాం విద్ధి ఏమని? మాం విద్ధి. డూప్లికేట్ నేనే సర్వభూతాలకి ఆధారం. దీనికి డూప్లికేట్ అని పేరు ఎందుకు పెట్టినారయ్యా అంటే, ఒరిజినల్లో ఇది లేదు కాబట్టి. ఎక్కడుంది ఒరిజినల్? నువ్వే. ఎట్లా నేను గాఢ నిద్రలో నీకు సుషుప్తి, జాగ్రత్త, స్వప్నం ఈ మూడు తెలుస్తున్నాయా? చెప్పండి, పర్లేదు. గాఢ నిద్రలో సుషుప్తి గాని, జాగ్రత్త గాని, స్వప్నం గాని తెలుస్తున్నాయా? లేదు గురు. అదే పరిపూర్ణత, అదే నువ్వు. అయితే ఆ సనాతనమైన దాంట్లో ఈ బీజము తర్వాత సృష్టి, స్థితి, లయములుగా తెలియబడతా ఉండేది అంతా కూడా ఈ అవస్థలే తప్ప ఇంకొకటి కాదు. ఎట్ట తెలుస్తున్నాయి? బుద్ధిలో. అందరికి బుద్ధిలోనే తెలుస్తుంది అనుకుంటున్నాను, ఏం వేరేం కాదమ్మా. చేతిలోనో మోకాల్లోనూ తెలుస్తాయి అందరికి? లేదు. ఆ అహం, ఆ డూప్లికేట్ నేను ఎక్కడెక్కడ అంటే బుద్ధిమతాం, తెలివైన వారిలో తెలివి. తెలివైన వారు అంటే తెలివి ఉండే వాళ్ళని అర్థం, అంతేగాని పరిపూర్ణులని కాదు. బుద్ధి బుద్ధిమతాం అస్మి, ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను, బుద్ధిమంతులలో బుద్ధిని. ఇప్పుడు నాకు డిఎస్సి 2000 డిఎస్సి ఫస్ట్ ర్యాంక్ నేను. ఆ ఫస్ట్ ర్యాంకే ఎరుక, తెలివి రెండో నేనులో నుంచి సంపాదించిందే కదా అది. అదే దాన్ని అదే పొందింది. ఫస్ట్ ర్యాంక్ పొందే తెలివి పూజారి వెంకటేశ్వర ఉంది, పొందాడు. బయట నుంచి పొందాడా? తన ప్రజ్ఞతో పొందాడా? తన ప్రజ్ఞతో పొందారు. అంతే. క్యాంపస్ లో అంతమంది సెలెక్ట్ అవ్వలేదు, కొంతమంది సెలెక్ట్ అయ్యారు. సాధనతో పాటు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? చాలా మంది, కొంతమంది. మొత్తం ఎంత ఉంటారు? తెలియదు గురువు గారు. ఉన్నారా? అమ్మాయి ఉన్నారు? ఉన్నారు గురువు గారు. అడగండి, ఎంతమంది అడగండి. లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. బుద్ధిమతామస్మి అంటే ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అడగండి, చెప్తాను. ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? +200 లో ఒక 107 సెలెక్ట్ అయ్యారంట గురుగారు. మొత్తం ఎంతమంది అంట? అంటే వాళ్ళ
PSC లో చూసుకుంటే 200+ మెంబర్స్ ఉన్నారంట గురువు గారు. దానిలో 107 మంది సెలెక్ట్ అయ్యారంట. 107 మంది సెలెక్ట్ అయ్యారు కదా. ఉమ్, అంటే ఈ 107 మంది ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారు కదా. కాలేజీలో మొత్తం 400-500 మంది ఉంటారు. ఉమ్, 400-500 మందిలో సెలక్షన్ పెట్టింది ఒక 200-300 మందికే పెట్టుంటారు. ఉమ్, అందులో వీళ్ళు సెలెక్ట్ అయ్యారు. ఉమ్, అక్కడ అందరికీ ఉండే తెలివే అంటారు. ఉమ్, కానీ ఇక్కడ ఇందులో ఉండేటువంటి తెలివి కూడా తెలివే కదా. ఎస్ బుద్ధి గురువు. బుద్ధిమతామస్మి అంటే అందరి ప్రజ్ఞావంతులలో ఉండేటువంటి ప్రజ్ఞ. క్యాంపస్ సెలక్షన్ కి సెలెక్ట్ అయి ఉండేది సాధనలో ఉండే తెలివి సాధనని సెలెక్ట్ చేసిందే, కానీ బయట ఉండేది సెలెక్ట్ చేసిందే లేదు గురువు గారు. సాధనలో ఆ వ్యక్తిలో ఉండే తెలివికి ఆ ఉద్యోగం వస్తది. ఉమ్, దానికి సంబంధించింది ఆ రెండు ఒకటే వస్తువు అది. ఉమ్, అందుకని అన్ని భూతాల్లో ఉండేటువంటి బీజము నేను. అంటే నేను చూడడం వల్లనే ఉంది. ఇప్పుడు మీరు వినడం వల్లనే ఈ బాలల మహాయజ్ఞం వింటున్నారు, కానీ మీరు నిద్రపోతా ఉంటే మీకు దానికి సంబంధం లేదు కదా. ఎస్ గురువు. కాబట్టి అన్ని భూతాలలో నేను చూస్తేనే, నేను ఆలోచిస్తేనే తెలుస్తుంది ఏదైనా కూడా. ఈ చూసేది, వినేది, ఆలోచించేది వచ్చి తన్మాత్ర అంటారమ్మ. తన్మాత్ర అంటే శబ్ద రాసుకోవాలనా అంటే చెప్పాలా? ఒకసారి రాసుకుంటాము. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. చదువుకోండి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. ఈ 5 రకాలుగానే తన్మాత్ర అంటారమ్మా. తన్మాత్ర అంటే అర్థం ఏంటంటే శబ్దము అంటే ఆకాశం అమ్మా, స్పర్శ అంటే గాలి అమ్మా, రూపము అంటే అగ్ని, రసము అంటే నీళ్లు, గంధం అంటే భూమి. ఇంకో రకంగా చెప్తాను. తన్మాత్ర అంటే అర్థం ఏంటంటే పంచభూతాల యొక్క సూక్ష్మ అవశేషము. అర్థమైందే? చెప్పరా గురువు గారు? పంచభూతాల యొక్క సూక్ష్మ అవశేషములను తన్మాత్రలు అంటారు. పంచ తన్మాత్రల యొక్క సూక్ష్మ అవశేషములను తన్మాత్ర అంటారు. ఉదాహరణ చెప్తాను, నీకు సూచన అవుతుంది. చెప్పండి గురు. ఉదాహరణ చెప్తాను, సూచన అవుతుంది. ఇప్పుడు మీకు మీ ఇంట్లో ఒక వాసన వచ్చింది అనుకోండి. అరే ఇక్కడెక్కడ మల్లెపువ్వు వాసన వస్తుంది అని చెప్పాను నేను. మల్లెపువ్వు నాకు చూడకనే ఎట్లా చెప్పాను? వాసన బట్టి. అట్లా అంటే చూడకనే చెప్పేటువంటి వాసన అంటే భౌతికంగా కనపడకపోయినా వాసన బట్టి చెప్పేశాను కదా. ఆ విధంగా ఆకాశపు వాసనయే శబ్దం, గాలి యొక్క వాసనయే స్పర్శ, అగ్ని యొక్క వాసనయే బుద్ధి, జ్ఞానము, నీటి యొక్క సూక్ష్మాంశము లేక వాసన అదే రక్తం. ఇవన్నీ ఉంటే సరిపోదు, భూమి ఉంటేనే రూపం. భూమికి గంధం అంటే వాసన తెలియాలి అంటే ముక్కు ద్వారానే తెలియాలి, వేరే దాంట్లో తెలియాలి నా? ముక్కు ద్వారానే. ముక్కు తెలియాలంటే దేహం కావాలి కదా. దేహం ఉంటే ఆటోమేటిక్ పంచభూతాలు ఉన్నట్టే కదా. ఇది తన్మాత్ర అంటే అర్థం ఏంటంటే నీకు చెప్పడం వల్ల నాకు కొత్త కొత్త వాక్యాలు, కొత్త కొత్త పదాలు చిన్న పిల్లలకు కూడా చెప్పగలిగేటువంటి నేర్పు నాకు మీరు నేర్పిస్తున్నారు. చూడు, పంచభూతముల యొక్క సూక్ష్మ అవశేషమును తన్మాత్ర అంటారు, తన్మాత్రలు అంటారు. ఇంద్రియాలు ఏమంటారు? మాత్రలు అంటారు. ఇంద్రియాలు వాటిని తెలుసుకోవడానికి మన శరీరంలో ఉండేటువంటి వాటిని మాత్రలు అంటారు. తన్మాత్రలు కదా. తన్మాత్రల్లో తత్ ప్లస్ మాత్ర, తన్మాత్ర అనునాసిక సంధి. తత్ అంటే 5, తన్మాత్రల్లో తత్ ఉంది కదా. తత్ అంటే అదే అని అర్థం. అది ఏంటంటే పంచభూత అవశేషము. మాత్రలు అంటే నా శరీరంలో దాన్ని తెలుసుకునే శక్తి. నా శరీరంలో శబ్దాన్ని తెలుసుకుంటా ఉండే వస్తువు ఏది? ఇయర్స్. అది ఇంద్రియాలు మనకు. అదే విధంగా గాలిని తెలుసుకుంటా ఉండేది స్పర్శ, చర్మం.
ఆ అట్లా ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటా ఉండేది బుద్ధి, నీళ్ళని తెలుసుకుంటా ఉండేది రక్తం, ఉమ్, వాసన తెలుసుకుంటా ఉండేది ముక్కు. ఉమ్, అట్లా పంచభూతాల యొక్క అవశేషాలను తన్మాత్రలు అంటారు. అది తెలుసుకునే విధానమే మన శరీరంలో రెస్పాన్స్. ఉమ్, కాబట్టి అన్ని భూతాలను తెలుసుకుంటా ఉండే తెలివి ఏదైతే ఉందో అది అన్ని భూతాల్లో కూడా ఎట్టుంటుందంటే 5 రకాలుగా మాత్రం ఉంటుంది. తన్మాత్ర సహితంగా మాత్రమే ఎరుక ఉంటుంది. తన్మాత్ర రహితంగా ఎరుక ఉండదు. తన్మాత్ర రహితంగా ఎరుక ఉండదు. ఎగ్జాంపుల్ చెప్పేదా? పరిపూర్ణంలో ఎరుక లేదు. ఎగ్జాంపుల్ చెప్పేదా? చెప్పండి గురువు. మొదటి నేనులో దర్ ఇస్ నో యాక్టివిటీ చూపిస్తాను. ఇప్పుడు చూస్తారా? యాక్టివిటీ లేదని చూపించేదా? చెప్పండి గురువు. ఇప్పుడు సాధన గాఢంగా నిద్రపోతుంది నీ పక్కన అనుకో. గాఢంగా నిద్రపోయేటప్పుడు మల్లెపూ తెచ్చి ముక్కు దగ్గర పెట్టు, వాసన తెలుసుకుంటుందా? లేదు గురువు. తెలియదు కదా. ఎందుకని? గాఢంగా నిద్రలో ఉంటే. కానీ బతికే ఉన్నారు, కానీ వాసన తెలియదు. అంటే ఆ స్థితి పరిపూర్ణ స్థితే కదా. యాక్టివిటీ ఆవిడకి శ్వాస జరుగుతా ఉన్నా కూడా ఆవిడకి అది గుర్తించే పరిస్థితి లేదు కదా. దట్ ఈస్ పరిపూర్ణత. దట్ ఈస్ ఫస్ట్ ఐ, మొదటి నేను, ఫస్ట్ పర్సన్. ఇప్పుడు దాన్ని నీకు చెప్పడానికి రెండో వల్ల అవుతుందా? నీలోనే తెలియాలనా? నాలోనే తెలియాలి గురువు. నీలోనే తెలియాలి, నువ్వుగానే తెలియాలి. రెండో వాళ్ళు చెప్తే తెలుసుకునేది కానే కాదు నాయన. రెండో వాళ్ళు తెలుసుకునే తెలివిగా వ్యాపారాలు జరిగిపోతుండే దానిపైన. ఎట్ట సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనంగా ఎంతో మందిలో ఈ డూప్లికేట్ నేను, ఒరిజినల్ నేను అనేసి సంస్థలు, ఆశ్రమాలు పెట్టేసి, బిల్డింగులు కట్టేసి, డబ్బులు వసూలు చేసేసి, కొబ్బరికాయ కొట్టు ఏందేందో ఇంకా జరిగిపోతున్నాయి. కానీ పూజ పవిత్రం, గుడి పవిత్రం, అందులో మనకు నిజం తెలియబడాలనే తప్ప వ్యాపారం జరగరాదు. మీరు అన్ని గుళ్ళకి వెళ్ళండి, ఎవరెవరు దేవతను వారు ఆరాధించండి, నేను దానికి ఏం కాదని అంతా చేసుకోండి, ఎవరిని వద్దని చెప్పకూడదు. ఇప్పుడు పలకా బలపం నేర్చుకునేటప్పుడు చిన్నప్పుడు మీరు పలకా బలపంతోనే మళ్ళీ నోట్స్ స్థాయికి వచ్చారమ్మా. అంత మాత్రం చేత ఇప్పుడు 1వ తరగతి చదివేవాడిని పలకా బలపం వద్దంటామా? లేదు. కాబట్టి సాంప్రదాయ కొనసాగింపు కోసం అన్ని గుళ్ళు గోపురాలు తిరగొచ్చు, అన్ని చేయొచ్చు. కానీ చూడండి, బీజం మాం సర్వభూతానాం పార్థ సనాతనం విద్ధి. సనాతనం అంటే ఇన్ని సంవత్సరాలు చెప్పేదానికి లేదమ్మా. ఇప్పుడు నేను మీకు సాధన నిద్రపోతా ఉంటే పువ్వు తెచ్చుకోవచ్చా ఆమె దగ్గర వాసన రాదు అనే విషయం ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తా ఉండేదా? అన్ని గురువుల నుంచి వరుసగా పరంపర అదేగా చెప్తారు. ఎవరు చెప్పినా అది చెప్పాల్సిందే కదా. ఇతరమైందంతా వ్యాపారాలే. కాబట్టి సర్వభూతానాం బీజం, అన్నిట్లో ఉండేటువంటి బీజం వచ్చి డూప్లికేట్ నేనని తెలుసుకోండి. నేను బుద్ధిమంతుల్లో బుద్ధిని, తేజోవంతులలో తేజస్సును, తేజోవంతుల్లో తేజస్సును అంటే జ్ఞానవంతుల్లో జ్ఞానాన్ని, తెలివైన వాళ్ళు తెలివిని, అంతా అదే. ప్రజ్ఞ జ్ఞానంతోనే కదా. కాబట్టి శబ్ద స్పర్శ రూప రస గంధములు ఐదు విషయాలుగా మాత్రమే తెలిసేది బీజ వృక్ష న్యాయము. బీజ వృక్ష రహితమైంది 7వ శ్లోకంలో చెప్పింది. మత్తః పరతరం న అన్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగనాయవ. అంటే దండలోని దారంలోని దండలాగా పరిపూర్ణం అంతటా ముడుగుతుందని సందు లేకుండా ఉంటే దాన్ని ఉన్నది ఉన్నట్లు తెలియక చాలా మంది ఏ విధాలుగా భ్రమపడుతున్నారో తెలియజేస్తే భ్రమరహితం బట్టబయలు. గురుగారు ఏ విధంగా జనాలు భ్రమపడుతున్నారో తెలియజేస్తే భ్రమరహితం తనకు తానుగానే బట్టబయలుగా తెలియబడుతుంది. ఆల్రెడీ ఇప్పుడు నీకు చేసిన సూచనలో 2-3 సార్లు చెప్పాను, మీరే చెప్పారు. ఇప్పుడు సాధనకు చెప్పిన ఎగ్జాంపుల్ దేవయామని కూడా వర్తిస్తుందా లేదా? నువ్వు నిద్రపోయేటప్పుడు తెచ్చి పువ్వు పెట్టినా కూడా తెలీదు. ఆ స్థితిలో నువ్వు ఇప్పుడుంటే అప్పుడు దేవయామనికి సంబంధం లేదు. అది అదే పరిపూర్ణత. ఒకసారి శ్లోకం మీరే చదువుతారా? చదవండి.
श्रीभगवानुवाच बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनं बुद्धिरा बुद्धिरा బుద్ధిర్బుద్ధిమతామస్మి. బుద్ధి చెప్పరా గురుగారు? చెప్తాను. బుద్ధి బుద్ధి బుద్ధిమతామస్మి. బుద్ధిమతామస్మి. బుద్ధిర్బుద్ధిమతామస్మి. బుద్ధిర్బుద్ధిమతామస్మి. విడివిడిగా చెప్పుకోవాలంటే మీకు సులభంగా బుద్ధి బుద్ధిమతామస్మి. బుద్ధి బుద్ధిమతామస్మి అంటే బుద్ధిలోని బుద్ధిని అని అర్థం. ఓకే. బుద్ధిలోని బుద్ధిని ఏంటి అంటే బుద్ధిలోని బుద్ధిని అంటే ఇప్పుడు ఆకాశంలో ఆకాశాన్ని, ఆకాశం తనకు తానుగా గుర్తిరగదు విడిగా. పంచభూతాలతో కలిసిన దేవయామినిలో మాత్రమే గుర్తిరుగుతుంది. గుర్తిరిగేది ఆకాశమే. అట్లా బుద్ధిని బుద్ధి తెలుసుకోదు. ఎగ్జాంపుల్ ఏంటంటే నీళ్లు తడుపుతుందా? లేదు గురుగారు. అట్లా బుద్ధిలో బుద్ధి అంటే ఏంటంటే అన్ని తెలుసుకున్నది బుద్ధి, బుద్ధిని తెలుసుకున్నది కూడా బుద్ధే. ఇంకో వస్తువు రాదు. కానీ బుద్ధికి అతీతమైనది పరిపూర్ణత. అది నిజమైన మొదటి నేను. అది తెలుసుకునేదానికి, అది కాని దాన్నంతా నిషేధించేదానికి వస్తున్నాం మనం. కానీ అండి బుద్ధిర్బుద్ధిమతామస్మి. బుద్ధిర్బుద్ధిమతామస్మి. తేజస్తేజస్వినామహం. తేజస్తేజస్వినామహం. మళ్ళీ ఇప్పుడు చదవండి. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధి బుద్ధిమతామస్మి. తేజశ్చాస్మినా తేజస్తేజస్వినామహం. తేజస్తేజస్వినామహం. దాన్ని కూడా అట్లా విడి తీసుకోండి. చూద్దాం. అక్కడ చేసినట్టు ఇక్కడ విసర్గం పెట్టి విడి తీసుకోండి గురుగారు ఒకసారి. అదే విధంగా దీన్ని కూడా విసర్గం పెట్టి విడి తీసుకొని చదువుకోవచ్చు. తేజః ఓకే. తేజః తేజః తేజస్వినామహం. 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 ఓకే గురు. తేజస్వినామహం. మళ్ళీ చదవండి. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధి బుద్ధిమతామస్మి. తేజః తేజస్వినా అంతే. నామహం. తేజస్వినామహం మన నోరు తిరగకపోతే తేజః తేజస్వినామహం బ్రహ్మాండంగా చదువు. తప్పేండి. ఓకే గురు. బుద్ధి బుద్ధిమతామస్మి. తేజః తేజస్వినామహం. అంతే. ఇక్కడ సమస్త భూతములకు అని చెప్పారు కాబట్టి వ్యాఖ్యాతే చెప్పాలి. దీన్ని గురువు లేకుండా మనం చదువుకుంటే రాదమ్మా. చూడండి. సమస్త భూతములలో నన్ను సనాతనమైన బీజముగా తెలుసుకో. నేను ప్రజ్ఞావంతుల్లో ప్రజ్ఞను, తేజోవంతుల్లో తేజస్సును. ఇక్కడ ప్రజ్ఞకు తేజస్సుకి తేడా చెప్పిరా. ప్రజ్ఞ అంటే తెలిసిన తర్వాత, తేజస్సు అంటే తెలియక ముందే అందులో ఉండేటువంటిది. ఇంకొంచెం దగ్గరగా చెప్తాను. సాధనకి ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యేటువంటి ప్రజ్ఞ ముందే ఉంది కదా, అది తేజస్సు. సాధించిన తర్వాత దాన్నే ప్రజ్ఞగా చెప్తున్నారు. అంతే కదా. విత్తనంగా ఉండేటప్పుడు కనపడలేదు, ఇప్పుడు కనపడింది. అంతే. అట్లా అన్ని భూతాల్లో కూడా ఈ నేను అనే డూప్లికేట్ సనాతనంగా కూడా తెలియబడుతూ, నేనుగా గుర్తిరగబడుతూ, మరి సృష్టి స్థితి లయము, ఉత్పత్తి స్థితి నాశనం పొందుతూ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ తెలియడం తెలిసేదానికే తప్ప, బాగా గమనించండి, ఈ తెలియడం దేనికి? దేవయామునికి సంబంధించింది కదా తెలివి. ఆలోచన ఆలోచించే వాడి కంటే వేరుగా ఉంటుందా? ఏ రకంగా వీళ్ళు ఆలోచిస్తున్నారనేదే కొన్ని విభూతులు తెలియజేయడమే 7వ అధ్యాయం యొక్క ప్రధాన సారాంశం. విభూతి అంటే ఏంటంటే ఐశ్వర్యము అని అర్థం. ఆకాశము మీకు క్లియర్ గా చెప్తానండి. భూతాలు 5 అంటారు కదా. భూమి ఎట్టుంటుంది నీకు తెలుసు కదా.
మీకు లాస్ట్కి నీకేం కనపడదు చూడు కావాలంటే. భూమి ఎట్టుంటుంది, దేవయామిని చెప్తుంది. ఎట్లుంది భూమి? గుండ్రంగా ఉంది, గుండ్రంగా ఉంది, గట్టిగా ఉంది, కనిపిస్తా ఉంది, భూమి నుంచి అన్ని తయారవుతున్నాయి, ఇట్లా ఎన్నైనా చెప్తారు భూమి గురించి. ఓకే, భూమి తర్వాత నీళ్లు ఎట్టుంటుందో కూడా చెప్తావు. ఇక్కడి నుంచి మీరు చెప్పలేరు, చూసుకోండి. భూమి ఎట్టుంటుంది అంటే గట్టిగా ఉంటుంది, అది ఏ వస్తువునా తయారవుతుంది భూమిలో నుంచి, నా శరీరం కూడా అట్టే వచ్చింది చెప్తారు. నీళ్ళు ఎట్టుంటుంది అంటే ద్రవ పదార్థం, నా శరీరం రక్తం లాగా ఉంది. ఇక్కడి నుంచి మనం చెప్పలేము చూడండి, ఎందుకంటే పార్థ అన్నాడు ఇందులో. పార్థ అంటే భూమి యొక్క వికారంలో గుర్తిరుగుతున్నటువంటి దేవయామిని అని అర్థం. మరి గుర్తిరుగుతున్న ఈ భూమి నీళ్లు రెండు గురించి మాత్రం చెప్పగలుగుతున్నా, మిగతా మనం చెప్పలేము చూడండి కావాలంటే. తర్వాత అగ్ని కదా, ఫోన్ చేస్తానే ఉండాలి. తర్వాత ఉండేటువంటి అగ్ని చూడండి, అగ్నికి రెండు గుణాలు, వెలుతురిస్తుంది, తర్వాత కాలుస్తుంది, ఒక వస్తువుని కాలుస్తుంది కదా. ఈ అగ్ని కథ ఏంటంటే ఒక రూపం నుంచి మరొక రూపానికి మార్చాలంటే వస్తువుని అగ్ని సహాయపడుతుందమ్మా. కాబట్టి అగ్ని జ్ఞానాగ్ని అంటారు. ఏ రూపాన్నైనా మార్చి ఊహించగల శక్తి నీలో ఉండే జ్ఞానానికి ఉంటది. బయట జరిగేది కూడా అదే. భూమి నీటిని ఉపయోగించి, భూమి నీళ్లు వస్తువులు, ఆకాశం వాయువులు సహకారులు. ఆకాశ వాయువులతో భూమి నీటిని కలిపి రూపాలను తీసుకొచ్చే పనే అగ్నిది, అంటే జ్ఞానానిది. ఈ పని బయట జరగడమే కాదు, బయట జరిగేదంతా మూడో నేను కథ లెక్క. రెండో నేనులో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు నేను ఒక చెప్తాను, ఆపిల్ పండు. ఇప్పుడు మీ మనసులోనే ఆపిల్ పండు తయారైంది, బయట తయారైంది కూడా అదే కదా. నేను ఒక మాట చెప్తే ఆ రూపం నీ మనసులో తయారైపోయింది, దాన్ని బట్టే బయట. ఆ విధంగా మనిషి క్రియేటర్, మ్యాన్ ఈజ్ క్రియేటర్. ఏం చేశాడు? కంప్యూటర్ కనిపెట్టాడు కదా, సైకిల్ కనిపెట్టాడు, చక్రం కనిపెట్టాడు, కంప్యూటర్ కనిపెట్టాడు. ప్రకృతిని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. ఏం మార్చుకున్నప్పటికీ అది కేవలం తన మనసుకు సంబంధించి పంచభూతాలను మార్చుకోగలడే తప్ప పంచభూతాలకు అతీతంగా ఉండేది నేను తెచ్చేదానికి లేదు. కాబట్టి ఈ యొక్క డూప్లికేట్ నేను అనేది విత్తు చెట్టుల విధంగా తెలుస్తూ ఉంటుంది ఈ ప్రపంచంలో. ఎక్కడ? సర్వభూతానాం. ఇది ఇంకా ఏ విధంగా డూప్లికేట్ నేను ఏ విధంగా ఉంది, దాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి అనేది తర్వాత వారం కాకుండా తర్వాత వారం చెప్తాను. ఓవర్ఫ్లో అవుతుంది. ఇది దేవయామినికి అర్థమైనట్లు మిగతా పిల్లలకు అర్థం కాలేదని ఎవరు బెంగ పెట్టుకోబాకండి. మిగతా వాళ్ళందరికీ శ్లోకం బాగా ఏమంటారు, తప్పులు లేకుండా చెప్పగలిగితే చాలు. భవిష్యత్తులో ఇన్ ఫ్యూచర్ దేవయామిని కూడా మరో క్లాస్ కండక్ట్ చేస్తే అప్పుడు మిగతా వాళ్ళు నేర్చుకుంటారు ఇంకా బాగా కూడా. ఓకేనా? కాలాతీతం అవుతుంది. ఇప్పుడు ఎవరైనా ఎనీ క్వశ్చన్స్? దీని భావాన్ని సంక్షిప్తంగా ఒకసారి చెప్తాను చూడమ్మా దేవయామిని. నాకు క్వశ్చన్. గురువు గారు నమస్తే. నమస్కారం అండి, చెప్పండి. నా నిత్య హరిప్రియ వాళ్ళ మదర్ని. అమ్మా చెప్పండి. అంటే ఇప్పుడు ఇలా శ్లోకాలకి ఏమైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ ఎట్లయినా ఆన్లైన్ టెస్ట్లు కానీ అట్లా ఏమైనా ఉంటాయా గురువు గారు? దీని తరఫున పెట్టను. ఇందులో ఉండే వాళ్ళు భగవద్గీత కాంపిటీషన్ లో పాల్గొని ఆయా ఇన్స్టిట్యూషన్ ఫస్ట్ ప్రైజ్ తెచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇందులో ఉండే వాళ్ళు పూజిత అని ఒక అమ్మాయి ఉండేది. ఇప్పుడు సత్యపూర్ణ బెంగళూరు మీరు వింటున్నారు. ఇటువంటి వాళ్ళంతా కూడా శ్లోకాన్ని తప్పు లేకుండా పాడి కంఠస్థం పెట్టి అధ్యాయాలు చెప్పి వాళ్ళ స్కూళ్ళలో ప్రైజులు గెలుచుకొని వచ్చుకున్నారు. అంతేగాని మామూలుగా ఏమైనా ఆన్లైన్ టెస్ట్లు కానీ నేను పెట్టిన అనమాట. ఈ క్లాస్ పెట్టదు. అంటే నేను ఓన్లీ టీచింగ్ క్లాస్ అంతే.
అంతే. ఎందుకంటే ఒక కాంపిటీషన్ పెట్టి అందులో ఒకరు ఫస్ట్ ఒకరు సెకండ్ అని చెప్పేటువంటి యోగ్యత నాకు ఆ, లేదు. అదే అంటే అలా అని కాదు ఏమైందంటే గురుగారు, మామూలుగా నేను జస్ట్ వాంట్ తెలుసుకోవాలనుకుంటున్నాను అంతే. మంచిది మంచిది మంచి చాలా సంతోషమ్మా. ఓకే అయితే గురుగారు. వేరే కాంపిటీషన్ లో పాల్గొనడానికి ఇది సహకారి అవుతుంది ఈ క్లాస్. అవునవును అదేలేండి. కంపల్సరీ రోజు నేను మా పాప కూడా అదే చెప్తూ ఉంటాను. నేర్పించినటువంటి ఇప్పుడు ఎన్ని అధ్యాయాలు అయింది చూడండి, 6 అధ్యాయాలు దాటి 7వ అధ్యాయంలో వెళ్తున్నాం కదా. ఆ, ఆ. ఒక క్రమం ప్రకారం వాళ్ళు గాన వారానికి ఒక శ్లోకాన్ని కరెక్ట్ గా నేర్చుకుని, ఇప్పుడు చెప్తున్నా వచ్చే వారం లీవ్ కదా, 10 శ్లోకాలు రివిజన్ చేసి పెట్టమని చెప్పిన. అవునవును గురుగారు. ఈ విధంగా నిదానంగా ఒక ఆదివారానికి 1 గంట కేటాయిస్తున్నాం కాబట్టి ఇప్పుడు అవునవును. నేను భగవద్గీతలో ఎక్కడ ఏ శ్లోకం అడిగినా నేను చెప్తాను కదా, అదే విధంగా మిగతా వాళ్ళంతా కూడా తయారైపోవాలి కదా. ఆ, అవును గురుగారు. అలా వస్తే చాలండి, మాకు ఎక్కడ ఏ శ్లోకం అడిగి పలానా చాప్టర్ అని చెప్పినప్పుడు మా పిల్లలు అట్లా వెంటనే రెస్పాండ్ అయితే ఇంక చాలు, మాకు ఇంక అంతకన్నా వేరే ఏం వద్దు. అంతవరకు ఇప్పుడు మనం అంతవరకు టార్గెట్ కంపల్సరీ. అదే పెట్టుకుంటే ఇప్పుడున్న అయ్యో ఏజ్కి అది ఇప్పుడున్న వాళ్ళ వాళ్ళ. లైఫ్ లో పక్కా ఉపయోగపడిపోతుంది. అవునవును, అవును గురుగారు. నాకు కావాల్సింది కూడా అదే. సరే. ఖచ్చితంగా జరుగుతుంది. ఆ, ఓకే గురుగారు. ఓకే. అయిపోయింది. థ్యాంక్స్ ఇంకా గురుగారు. మంచిదమ్మా, చాలా సంతోషం. ఏ ఏ కాంపిటీషన్ లోనైనా మన క్లాస్ పిల్లలు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆహా, ఓకే గురుగారు. అది ఎవరు వాళ్ళపైన ఆధారపడి ఉంటుంది. అది అంతే శ్లోకం బాగా అంతే గురుగారు. నేర్చుకుని అట్లా నేర్చుకొని అంతే. వాళ్ళు మీరు పేరెంట్స్, పరిసర ఉన్నారు పేరెంట్స్ కాబట్టి సపోర్ట్. అంతే, నా పక్కన మన పేరెంట్స్ కోఆపరేషన్ కూడా ఉండాలి. అలాగే గురు. ఇంకా ఇంకెవరైనా సంక్షిప్తంగా భావం చూడండి. ఈ డూప్లికేట్ నేను అనేది సనాతనంగా కూడా అన్ని బీజవృక్ష న్యాయంగా తెలియబడుతూ ఉంటుంది. అందరి బుద్ధుల్లోనూ బుద్ధి నేను, అందరి జ్ఞానంలోను జ్ఞానం నేను అని దీనికి సింపుల్ అర్థం. ఓకే గురుగారు. రైట్. మంగళం. ఎస్ గురువు గారు. సర్వభూతముల యందు సనాతన బీజమును నేనేనయా, ప్రజ్ఞ గల వారిలోను ప్రజ్ఞను తేజము నేనేనయా, శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపలా మునిరత్నము, సహజాచరుని నోటనే నేటికి చెప్పకనే చెప్పించెను. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. జై. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః, యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.